నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో నర్వ్ వీక్నెస్ అంటే నరాల బలహీనత అనేది చిన్న వయసులోనే కనిపిస్తుంది. ఇది తగ్గాలంటే ఏం చేయాలి? మన గృహ చిట్కాలు ఏమన్నా వర్కౌట్ అవుతాయా? ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, నర్వ్ వీక్నెస్ గురించి ఇంతకుముందు మాకు వివరించారు. సో ఒక డ్రింక్ కూడా చెప్పారు, కానీ ఈ వీడియోలో హోమియోపతిలో ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, మళ్ళీ ఎప్పటిలాగానే ఏమన్నా గృహ చిట్కాలు ఏమన్నా పనిచేస్తాయా లేదా ఒకసారి మాకు వివరించండి. పేషెంట్లు వస్తారు నా దగ్గరికి, చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, మెడ మొత్తం లాగుతుంది, మెడలో నొప్పి స్టార్ట్ అయ్యి తల వరకు వస్తుంది, ఇట్లా అనేసి వస్తారు. ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా అంటే చాలా ఎండ్ల నుంచి ఉంది అని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు, కొన్ని రోజుల నుంచి ఉందని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. సో నరాల బలహీనత మీరు చెప్పారు కదా, ఏముంటాయి మనకు సిమ్టమ్స్? చేతులు లాగడం కానీ, కాళ్ళు లాగడం కానీ, నడుము నొప్పి, ఇవన్నీ ఉంటాయి. సో ఇవి ఎందుకు స్టార్ట్ అవుతాయి అంటే దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. నరాల బలహీనత అనేది ఒక రోగం కాదు, ఇది ఒక సిమ్టమ్. మల్టిపుల్ రోగాల్లో ఇది ఉండొచ్చు. ఇప్పుడు విటమిన్ B12 డెఫిషియన్సీ ఉందనుకోండి, ఏమవుతుంది? నర్వ్స్ ఏవైతే ఉంటాయి మన బాడీలో అవి డ్యామేజ్ అవుతాయి. ఓకే. ఎందుకంటే మైలిన్ షీత్ ఏదైతే ఉంటుంది అది డ్యామేజ్ అవుతుంది. అంటే B12 డెఫిషియన్సీకి నరాల బలహీనతకి రెండు ఇంటర్లింక్ అంటారా? డైరెక్ట్ కోరిలేషన్ అంటాను నేను. సో B12 ఒకవేళ సరిగా లేకపోతే నరాల బలహీనత ఏమో తొందరగా వస్తుంది పేషెంట్. అంటే ఇప్పుడు రూట్ కాజ్ అయితే B12 దగ్గర ఉంది. రూట్ కాజ్ B12 కాదు, రూట్ కాజ్ అంటే మల్టిపుల్ కాజెస్లో B12 ఒక కాజ్. ఇంకోటి ఏముంటుంది, కొందరు పడుకోరు సరిగా, పడుకోకపోతే వాళ్ళకి నెక్స్ట్ డే మొత్తం ఇట్లా డల్ ఉంటుంది, బాడీ పెయిన్స్ లాగా ఉంటుంది. వాళ్ళకు కూడా వాళ్ళు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం సరిగా పడుకోకపోతే కూడా వాళ్ళకు నరాల బలహీనత అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకో కాజ్ ఏముంటుందంటే, ఎక్కువ వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ అస్సలు లేదనుకోండి ఎవరికన్నా, వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం స్టార్ట్ అవ్వచ్చు, నర్వస్ వీక్నెస్. ఎందుకంటే సరిగా వాళ్ళు మసిల్స్ వాడరు, వాళ్ళ బోన్స్ని ఎక్సర్సైజ్లో పెట్టరు. దానివల్ల ఏమవుతుంది? మజిల్ డ్యామేజ్ అవుతుంది, బోన్స్ డ్యామేజ్ అవుతాయి, కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం బాడీ పెయిన్ స్టార్ట్ అయిపోతాయి వాళ్ళకు. కాళ్ళు లాగడం, కొందరికి తిమ్మిర్లు వస్తాయి చేతులలో కాళ్ళల్లో. ఎందుకు వస్తాయి? వాళ్ళ వర్టిబ్రల్ కాలం ఏదైతే ఉంటుంది కదా, స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా, దాంట్లో డ్యామేజెస్ ఉంటాయి. స్పాండిలోసిస్, స్పాండియోలిథియాసిస్, లేదంటే డిస్క్ బల్జింగ్స్, ఇవన్నీ ఉంటాయి. ఎందుకు? అది కూడా ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, విటమిన్ D డెఫిషియన్సీ వల్ల కూడా అవుతాయి. దాని తర్వాత ఒకవేళ ఎంతైతే గ్యాప్ ఉండాలి రెండు వర్టిబ్రే మధ్యలో, ఆ గ్యాప్ తగ్గిపోవడం వల్ల కూడా అవుతుంది. మనకు ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ అనేసి ఒక డిస్క్ ఉంటుంది, అది కంప్రెస్ అవ్వడం వల్ల అవుతుంది. అయితే ప్రాబ్లం ఇక్కడ ఉంటుంది, కానీ మనకు సిమ్టమ్ ఏమో ఫింగర్స్లో కనిపిస్తుంది. కాళ్ళు లాగుతున్నాయి, చేతులు లాగుతున్నాయి, కాళ్ళు మంటలు, అరికాళ్ళ మంటలు, అరచేతులు మంటలు, అంటే ఇది నరాల బలహీనత అనుకోవచ్చా, లేకపోతే డయాబెటిక్ పేషెంట్స్లో కూడా కనిపించే ఈ ప్రాబ్లం అనుకోవచ్చా? ఇప్పుడు ఇది నరాల బలహీనతలో కూడా కన్సిడర్ చేస్తాం మనం, ప్లస్ డయాబెటీస్ వల్ల కూడా నరాల బలహీనత అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో అందుకే డయాబెటిక్స్లో, థైరాయిడ్ పేషెంట్స్లో ఈ సిమ్టమ్లు ఎక్కువ కనిపిస్తాయి. వాళ్ళు షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవాలి, రెగ్యులర్ పెట్టుకోవాలి. అండ్ డయాబెటీస్ పూర్తిగా రివర్స్ కూడా చేయొచ్చు. చాలా మందికి తెలియదు, హోమియోపతి వాడితే అది కూడా రివర్స్ అవుతుంది. ప్లస్ కొందరికి నిద్ర సరిగా ఉండదు కదా, వాళ్ళకు మజిల్స్ టైట్ అయిపోతాయి. సో మళ్ళీ మజిల్స్ కూడా లూజ్ చేయొచ్చు హోమియోపతి వాడి. నర్వస్ వీక్నెస్ ప్రాబ్లం తోటి సఫర్ అయిన వాళ్ళు ఒకవేళ హోమియోపతికి 100 మంది వచ్చారనుకోండి, ఆ 100 మందికి ఆ ప్రాబ్లం పర్మనెంట్గా తగ్గిపోతుంది. హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది, ప్లస్ మనం మైండ్ సిమ్టమ్స్ని కూడా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు 14 years ఉండే, 2 years బ్యాక్ 3 years బ్యాక్ తీసుకొని వచ్చిండ్రు అనమాట. 5th క్లాస్ నుంచి 9th క్లాస్కి వచ్చినప్పటి వరకు రెగ్యులర్లీ కాళ్ళు లాగడం, చేతులు లాగడం కంప్లైంట్ చేస్తుండే. చిన్నపిల్లల్లో ఈ ప్రాబ్లం కామన్, అంటే స్కూల్ గోయింగ్ కిడ్స్లో ఒక కాలే నొప్పి వస్తుంది అని చెప్తారు. దానికి అయితే ఏమైంది, ఈ పిల్లోనికి అట్లనే ఉండే, కాళ్ళు లాగడం, చేతులు లాగడం ఉండే. అయితే చాలా మంది డాక్టర్ల దగ్గర తీసుకొని పోయినరు. లాస్ట్కి కొందరు పీడియాట్రిషియన్స్ ఏం చెప్పేసారు అంటే, ఈ అబ్బాయి కావాలని చేస్తున్నాడు, స్కూల్కి వెళ్ళొద్దు, ఏదో ఇట్లా చేయడానికి చేస్తుండే, మీ పేరెంట్స్కి సతాయించడానికి చేస్తున్నానే అనేసి. కానీ పిల్లలు అట్లా ఎందుకు చేస్తారు? ఇప్పుడు డైలీ పిల్లోడు చెప్తుండంటే ఏదో కాజ్ ఉంటుంది. మన దగ్గర తీసుకొని వచ్చిండ్రు, ఎక్స్రేలు నార్మల్ ఉండే, విటమిన్ B12 నార్మల్ ఉండే, విటమిన్ D నార్మల్ ఉండే, అన్నీ నార్మల్ ఉండే, అయినా పిల్లోనికి తగ్గట్లేదు. మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము, దాంతోపాటు ఒక హోమ్ రెమెడీ కూడా అడ్వైస్ చేసినాము ఆ బాబుకి. ఏం చేసినాము హోమ్ రెమెడీ అడ్వైస్? పసుపు కొద్దిగా క్వాంటిటీలో, అండ్ జింజర్ ఉంటుంది కదా మనకు, అల్లం, అది కొద్దిగా క్వాంటిటీలో, దీంతో పాటు గార్లిక్.
ఈ 3 మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. మంచిగా గ్రైండ్ చేసి ఇది కొద్దిగా బాయిలింగ్ వాటర్లో వేయాలి కొద్దిసేపు, అండ్ ఆ వాటర్ ఆఫ్ చేసేయాలి. దాన్ని రిన్స్ చేసుకోవాలి. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనం పసుపు తీసుకుంటాం కదా, డైరెక్ట్ మనకు మార్కెట్లో దొరుకుతుందన్నమాట, పౌడర్ ఫామ్లో కాదు. అది ఇప్పుడు జింజర్ ఎట్లుంటుంది, అల్లం ఎట్లుంటుంది, కొమ్ముల్లాగా అట్లనే పసుపు కొమ్మలు ఫ్రెష్ తీసుకోవాలి. జింజర్ కూడా ఫ్రెష్ తీసుకోవాలి, గార్లిక్ తీసుకోవాలి. ఇది గ్రైండ్ చేసి వాటర్లో బాయిల్ చేసి కషాయం లాగా చేసుకొని అది మీరు ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. అట్లా ఆ బాబుకు అది కూడా ఇచ్చామన్నమాట. సో విదిన్ అ స్పాన్ ఆఫ్ జస్ట్ 2 months, 5 years నుంచి ఉన్న ప్రాబ్లం 2 monthsలోనే తగ్గిపోయింది, కంప్లీట్గా తగ్గిపోయింది. కానీ మనం ట్రీట్మెంట్ ఏమో 5-6 months వరకు కంటిన్యూ చేసినాము. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ రావద్దు లైఫ్లో. ఇప్పుడు 2-3 years అవుతుంది బాబు మానేసిండు, ఇప్పుడు ఇంటర్మీడియట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు. అప్పుడు ఎంత చదువుతుండే దానికన్నా ఎక్కువ ఇప్పుడు చదువుతుండు. ఎందుకంటే ఆ అబ్బాయి కూడా ఐఐటికి ప్రిపేర్ అవుతుండు. అయినా ఏం అవ్వట్లేదు, హ్యాపీ, మొత్తం ఎక్కడ ఎటువంటి నొప్పి లేదు. హోమియోపతిలో మంచి మెడికేషన్స్ ఉంటాయి కదా సార్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. జనరల్గా హెయిర్కి, స్కిన్కి, అలాగే క్యాన్సర్కి కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ ప్రాబ్లంకి అయితే డెఫినెట్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో ఎలా, ఏమన్నా మెడికేషన్ ఏమైనా చెప్తారా? ఇప్పుడు మనం హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఇస్తాం పేషెంట్లకు. సో కంప్లీట్గా తగ్గాలంటే మీరు కంపల్సరీ డాక్టర్ దగ్గర రావాలి. కానీ రిలీఫ్ కోసం ఇప్పుడు ఎప్పుడైనా మీకు చేతులు లాగడు అట్లా అవుతుంది, కాళ్ళు లాగడం అట్లా అవుతుందంటే ఒక మెడిసిన్ చెప్తాను. కోలోసిన్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఇది 10 potency తీసుకోవాలి. ఒకవేళ ఫుల్ డే మీకు టైరింగ్ అనిపిస్తుంది, బాగా చేతులు కాళ్ళు లాగుతున్నాయంటే 5 drops ఒక కప్ వాటర్లో వేసుకొని మంచిగా పడుకోండి. మొత్తం మార్నింగ్ వరకు సెట్ రైట్ అయిపోతుంది. వారం 10 రోజుల నుంచి అవుతుంది అంటే ఒక 4-5 days రెగ్యులర్లీ 3 times వాటర్లో కలిపేసుకొని తీసుకోండి 5 drops. మీకు 2 daysలోనే రిలీఫ్ వచ్చేస్తుంది. మీరు 3rd day ఆపేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా కొద్దిగా ఎక్కువ రోజుల నుంచి ఉందంటే రిలీఫ్ కోసం డైలీ కన్జ్యూమ్ చేయండి. ఆటోమేటిక్ మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. అది ఆపంగానే మళ్ళీ వస్తుంది. కానీ పర్మనెంట్గా తగ్గాలంటే మీరు హోమియోపతి నాకు కన్సల్ట్ చేయొచ్చు. నా దగ్గర ఇప్పుడు పేషెంట్స్ ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు, వెస్ట్ బెంగాల్ నుంచి వస్తారు, ఢిల్లీ నుంచి వస్తారు, గుజరాత్ నుంచి వస్తారు. ఆల్మోస్ట్ మోర్ దెన్ 10-12 states నుంచి ఓన్లీ నరాల బలహీనత ప్రాబ్లం గురించే వస్తారు. సో అంతా మనకు దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది. సో మీరు కన్సల్ట్ అవ్వచ్చు. సో చూసారు కదా వ్యూయర్స్, నరాల బలహీనత ఈ రోజుల్లో చిన్న వయసులోనే కనిపిస్తుందని మనం డిస్కస్ చేస్తున్నట్టు. సో వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, దీనికి రిలేటెడ్ డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ప్రస్తుతం మనతో పాటు ఉన్న హోమియోపతి డాక్టర్ ఉన్నారు కదా, ఆయనని కన్సల్ట్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. నమస్తే.